Hi friends, welcome back. In this video, I would like to explain something about how to ask questions. Hope you are doing well. Before starting the video, my personal request ఏంటంటే Vashista 360 అనే ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు ఇంగ్లీష్ క్లాసెస్ కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇది ఒక ఇండివిజువల్ ఆస్పెక్ట్లో ఇండివిజువల్ వీడియోస్కి లా కాకుండా ఒక కోర్స్ రూపంలో ఒక ప్రొసీజర్ ప్రకారం పద్ధతి ప్రకారం చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు చూసిన తర్వాత మీరు ఒకటి రియలైజ్ అవుతారు. 99.5% లైక్స్ ఉన్న ఈ వీడియోస్, ఒక్కటి కూడా నెగిటివ్ కామెంట్ లేకుండా అన్ని పాజిటివ్ కామెంట్స్ ఉన్న ఈ వీడియోస్ని ఒకసారి మీరు చూడండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ గ్రామీణ విద్యార్థులకి, గృహిణులకి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి షేర్ చేయండి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే హౌ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అడగాలంటే మనకి WH వర్డ్స్ తెలియాలి. ఆ WH వర్డ్స్ ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా జాగ్రత్తగా వినండి. ఆ WH వర్డ్స్ ఏంటంటే వాట్, వై, వెన్, వేర్, విచ్, హూజ్, హూమ్, హౌ అండ్ హూ. వాట్ అంటే ఏమిటి, వై అంటే ఎందుకు, వెన్ అంటే ఎప్పుడు, వేర్ అంటే ఎక్కడ, విచ్ అంటే ఏ లేదా ఏది, అండ్ హూజ్ అంటే ఎవరి యొక్క ఆర్ ఎవరిది, హూమ్ అంటే ఎవరిని, హూ అంటే ఎవరు, హౌ అంటే ఎలా. ఈ WH వర్డ్స్ 9 WH వర్డ్స్ కనుక మీకు నోట్లో ఉన్నాయనుకోండి, వాటి తెలుగు మీనింగ్స్ కూడా తెలిసాయనుకోండి, ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లో ఎలాంటి ప్రశ్నలైనా కూడా ఎలాంటి సందర్భంలో కూడా అడిగే వీలుంటుంది. సో ఇప్పుడు ఈ హౌతో ఇంకో కొన్ని వర్డ్స్ ఎలా ఉంటాయో చెప్తాను. క్వశ్చనింగ్ వర్డ్స్ అవి ఎలా అంటే ఎల్స్ అని వస్తుంది. ఎల్స్ అంటే తెలుగు మీనింగ్ ఇంకా అంతని అర్థం. లేకపోతే ఎవర్ అంటే ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరినైనా అని, నైనా, అయినా అడగడానికి ఎవరని ఉపయోగిస్తాము. హౌ ఎల్స్ ఇంకా ఎలా, హౌ ఎవర్ ఎంతైనా ఎలాగైనా, హౌ మెనీ ఎన్ని, హౌ లాంగ్ ఎంతకాలం, హౌ సూన్ ఎంత తొందరగా, హౌ ఎర్లీ ఎంత ముందుగా, హౌ ఆఫ్టెన్ ఎంత తరచుగా, హౌ మచ్ ఎంత, హౌ లేట్ ఎంత ఆలస్యంగా, హౌ ఫార్ ఎంత దూరం లేదా ఎంత వరకు, హౌ హాట్ ఎంత వేడిగా, హౌ ఓల్డ్ ఎంత వయసు గల. ఇప్పుడు ఎల్స్ అంటే ఏం చెప్పాను, ఇంకా అని చెప్పాను. ఎవరంటే ఏం చెప్పాను, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరినైనా అని చెప్పాను. నైనా, అయినా అని చెప్పి వచ్చే ప్రశ్నలు అలాంటి వర్డ్స్ వస్తే మనం ఎవరు యూజ్ చేస్తాం. ఎల్స్ ఇంకా అన్నట్టు. వాట్ ఎల్స్ ఇంకా ఏంటి, మనం చాటింగ్ చేసినప్పుడు వాట్ ఎల్స్ అని అంటాం కదా, ఇంకా ఏంటి అని అర్థం. వేర్ ఎల్స్ ఇంకా ఎక్కడికి, అండ్ హూమ్ ఎల్స్ ఇంకా ఎవరిని, అండ్ హూ ఎల్స్ ఇంకా ఎవరు, అండ్ వాట్ ఎవర్ ఎవరంటే ఏంటి, ఏదైనా లేకపోతే ఏమైనా, ఏమైతే. వెనెవర్ ఎప్పుడైనా, వెరెవర్ ఎక్కడైనా, విచ్ ఎవర్ ఏదైనా, అండ్ హూ ఎవర్ ఎవరైనా. దాంతోపాటు వాట్సో ఎవర్ అని ఉంటుంది. వాట్సో ఎవర్ అంటే ఏదైనప్పటికీ, హూమ్సో ఎవర్ ఎవరైనప్పటికీ అంతని అర్థం. ఇప్పుడు ఈ WH వర్డ్స్ని ఉపయోగించి క్వశ్చన్స్ ఎలా అడగాలో చెప్పే ప్రయత్నం చేస్తాను. జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇందులో, జస్ట్ బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాను. నెక్స్ట్ క్లాస్లో, రాబోయే క్లాస్లో మాత్రము ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్తో ఎన్ని రకాలుగా డిఫరెంట్ హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేసి అడగచ్చో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం డూ అనే హెల్పింగ్ వర్బ్తో తీసుకున్నాం అనుకోండి, వాట్తో అడుగుతాం. వాట్ డూ యూ ఈట్ ఇన్ ద బ్రేక్ఫాస్ట్, నువ్వు బ్రేక్ఫాస్ట్లో ఏం తింటావు. ఏం తిన్నావు అని అడగాలనుకోండి, వాట్ డిడ్ యూ ఈట్ ఇన్ ద బ్రేక్ఫాస్ట్ అంటే ఏం తిన్నావో అయిపోయింది. డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసి అడుగుతున్నాం. మీరు ఏం తింటున్నారో అని అడగాలనుకోండి, వాట్ ఆర్ యూ ఈటింగ్. నిన్న మీరు ఎక్కడికి వెళ్తున్నారో అని అడగాలనుకోండి, ఎక్కడ అంటే వేర్. నిన్న కాబట్టి ఎస్టర్డే, అండ్ గతంలో చేస్తూ ఉన్న పనులు ఏమని చెప్పాలి, వాజ్ వర్తో చెప్తాం కదా. వేర్ వర్ యూ గోయింగ్ ఎస్టర్డే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అడగాలనుకోండి, వేర్ ఆర్ యూ గోయింగ్ నౌ. అండ్ రేపు మీరు ఎక్కడికి వెళ్తారని అడగాలనుకోండి, వేర్ విల్ యూ గో టుమారో. మీరు ఏ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటున్నారని అడగాలనుకోండి, ఇన్ విచ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూ టేకింగ్ కోచింగ్. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారో అడగాలనుకోండి, వెన్ ఆర్ యూ గోయింగ్ టు మ్యారీ ఆర్ వెన్ ఆర్ యూ మ్యారీయింగ్. ఈ రకంగా మనం WH వర్డ్స్ని తెలుగు మీనింగ్ కనుక తెలిసినట్లయితే ఖచ్చితంగా డిఫరెంట్ హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేసి క్వశ్చన్స్ అడగచ్చు. నువ్వు ఈ పనిని ఎలా చేయగలవు అని అడగాలనుకోండి, ఎలా అంటే హౌ ఏ విధముగా అన్నట్టు దాని అర్థం. హౌ ఎట్లా, ఎట్లు అందని అర్థం. సో ఎలా చేయగలవు, గలవు అంటే కెన్. హౌ కెన్ యూ డూ దిస్ వర్క్, నువ్వు ఎలా సాధించగలవు. హౌ కెన్ యూ అచీవ్ దిస్, నువ్వు ఎలా రీచ్ అవ్వగలవు. హౌ కెన్ యూ రీచ్ దాట్ ఆర్ హౌ కెన్ యూ రీచ్ యువర్ గోల్. ఈ రకంగా మనము డిఫరెంట్ WH వర్డ్స్ని ఉపయోగించుకొని క్వశ్చన్స్ అడగవచ్చు. ఎవ్రీ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్
హౌ ఎల్స్ ఇంకా ఎలా, హౌ ఎల్స్ డూ యూ కంప్లీట్ దిస్ వర్క్ ఇంకా ఎలా కంప్లీట్ చేస్తావు ఈ విధంగా కాకుంటే. అండ్ హౌ ఎవర్ మనము మామూలుగా మనం ప్యాసేజెస్ రాస్తున్నప్పుడు లేకపోతే ఆన్సర్స్ రాస్తున్నప్పుడు హౌ ఎవర్ అనే పదాన్ని మనం తరచుగా ఉపయోగిస్తాం. వి ఆఫ్టెన్ యూజ్ దిస్ వర్డ్ హౌ ఎవర్. ఎలాగైనా, ఏదైనప్పటికీ, ఎంతైనా అని దాని తెలుగు మీనింగ్ చాలా ఇంపార్టెంట్, రాసుకోండి బుక్లో. హౌ మెనీ ఎన్ని, నువ్వు ఎన్నిసార్లు తింటావు అని అడగాలనుకోండి హౌ మెనీ టైమ్స్ డూ యూ ఈట్. ఎన్నిసార్లు నువ్వు పదే పదే అదే క్వశ్చన్ అడుగుతావు అని అడగాలనుకోండి హౌ మెనీ టైమ్స్ డూ యూ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్ అగైన్ అండ్ అగైన్. రైట్. నువ్వు ఎంతకాలం ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తావు అని అడగాలనుకోండి హౌ లాంగ్ డూ యూ వర్క్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. లేకపోతే ఎంతకాలం ఈ టూర్లో వెళ్తావు అని అడగాలనుకోండి హౌ లాంగ్ డూ యూ గో ఆన్ దిస్ టూర్, హౌ లాంగ్ డూ యూ స్టే దేర్. అక్కడ ఎంతకాలం నువ్వు ఉంటావు, నేను వచ్చి కలుస్తానని చెప్పడానికి హౌ లాంగ్ డూ యూ స్టే దేర్, ఐ విల్ కమ్ అండ్ మీట్ యూ, ఆ రకంగా అడగాలి. హౌ సూన్, ఎంత తొందరగా నువ్వు ఈ పని కంప్లీట్ చేస్తావు, హౌ సూన్ డూ యూ కంప్లీట్ దిస్ వర్క్. నేను ఇప్పుడు ఒక డూతో మాత్రమే చెప్తున్నాను, వీటన్నిటి డూ, డస్, డిడ్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, కెన్, కుడ్, మే, మైట్, షెల్, విల్, షుడ్, మస్ట్, వుడ్ ఇలాంటి డిఫరెంట్ హెల్పింగ్ వర్బ్స్తో చెప్పొచ్చు. రైట్. హౌ ఎర్లీ, రేపు నువ్వు ఎంత తొందరగా వస్తావు, హౌ ఎర్లీ విల్ యూ కమ్ టుమారో. రైట్. హౌ ఆఫ్టెన్, నువ్వు ఎంత తరచుగా మీ ఫ్రెండ్స్ని మీట్ అవుతావు అని అడగాలనుకోండి హౌ ఆఫ్టెన్ డూ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్. అండ్ హౌ మచ్, నువ్వు ఎంత తింటావు, హౌ మచ్ డూ యూ ఈట్. అదర్వైజ్ హౌ మచ్ డస్ ఇట్ వేయ్, అది ఎంత బరువు తూగుతుంది అని అడగడానికి హౌ మచ్ డస్ ఇట్ వేయ్. రైట్. అండ్ హౌ లేట్, ఎంత ఆలస్యంగా వస్తావు అని అడగాలనుకోండి హౌ లేట్ డూ యూ కమ్. రైట్. హౌ ఫార్, ఎంత దూరం, ఇక్కడ నుంచి వైజాగ్ ఎంత దూరం అడగాలనుకోండి హౌ ఫార్ హౌ ఫార్ వైజాగ్ ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్, ఈ రకంగా అడగాలి. హౌ హాట్, ఎంత వేడిగా, హౌ హాట్ ఇట్ ఈజ్ ఆర్ హౌ హాట్ ఈజ్ ఇట్. హౌ ఓల్డ్ ఆర్ యూ, మీరు ఎంత వయసు గలవారు అని అడగడానికి హౌ ఓల్డ్ ఆర్ యూ. రైట్. వాట్ ఎల్స్, ఇంకా ఏమిటి. వేర్ ఎల్స్, ఇంకా ఎక్కడికి. రైట్. ఈ రకంగా ఈ వాట్ ఎల్స్, వేర్ ఎల్స్, వెన్ ఎవరు, విచ్ ఎవరు, హూ ఎవరు, హూమ్ సో ఎవరు ఇలాంటి వర్డ్స్తో కూడా ఎవ్రీ వర్డ్తో WH వర్డ్తో డిఫరెంట్ సందర్భాల్లో ఎలా ఉపయోగించాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, బట్ నలుగురితో షేర్ చేసుకొని ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. బాయ్.